వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. చివరి భాగం ఇవాళ. ప్రహ్లాదుడు స్తోత్రం చేస్తున్నాడు నరసింహస్వామి వారికి. తస్మై భవాన్ హయ శిరస్తనువం చ బిభ్రద్వేద ద్రుహావతి బలౌ మధుకైటభాక్ష్యౌ హత్వా నయశ్రుతిగణాం సృజస్తమశ్చ సత్వం తవ ప్రియతమాం తనుమామనంతే. ఇత్థం ఋతుర్యగృషిదేవజుషావతారైః లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్. ధర్మం మహాపురుషపాశయుగానువృత్తం ఛన్నః కలౌ యదభవస్త్రియుగోऽథ సత్వం. నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రం కామాతురం హర్షశోకభయైషణార్థం తస్మిన్ కథం తవ గతిం విమృశామి దీనః. రజస్తమో గుణ రూపులైన మధుకైటభులు అను గొప్ప బలశాలులైన 2 దైత్యులు వేదములను దొంగిలించి తీసుకొని పోయారు. అప్పుడు నీవు హయగ్రీవ అవతారము దాల్చి వారిద్దరినీ చంపి సత్వగుణ రూపములైన శృతులను బ్రహ్మదేవులకు తిరిగిచ్చావు. ఆ సత్వగుణమే నీకు అత్యంత ప్రియమైన శరీరమని మహాత్ములు వర్ణించారు. పురుషోత్తమ, ఈ విధంగా నీవు మానవులు, పశుపక్షాదులు, ఋషులు, దేవతలు, మత్స్యములు మొదలగు అవతారములను దాల్చి విశ్వమునకు ద్రోహమునొచ్చు వారిని సంహరించి లోకములను పాలించావు. ఆ అవతారముల ద్వారా ప్రతి యుగమునందును దాని ధర్మములను రక్షిస్తూ ఉంటావు. కలియుగమున నీవు గుప్త రూపమున ఉంటావు. అందువల్ల నీవు త్రియుగుడు, 3 యుగములలో ప్రకటమగువాడు అను పేర ప్రసిద్ధి ఎక్కావు. వైకుంఠనాథ, నా మనస్సు మిక్కిలి దుర్దశకు లోనై ఉన్నది. అది స్వయంగా మిగుల దుఃఖ స్వభావము గలది. పైగా పాపవాసనలచే కలుషితమైనది. తరచుగా కోరికల కారణమున ఆతురత చెంది ఉన్నది. హర్షశోకములు, భయము, ఇహపరలోకములు, ధనము, భార్యాపుత్రులు మొదలు చింతనలో వ్యాకులమయ్యున్నను. దానికి నీ లీలాగాధుల యందు రుచి గలుగదు. అట్టి మనస్సుతో నేను దీనుడనై ఉన్నాను. ఈ స్థితిలో నేను నీ స్వరూపమును ఎలా ధ్యానించగలను? జిహ్వైకతోచ్యుత వికర్షతి మా వితృప్తాశిష్ణోన్యతస్త్వ ఉదరం శ్రవణం కుతశ్చిద్ఘ్రాణోన్యతశ్చ ఫలదృక్వచ కర్మశక్తి భవ్యస్సపత్న్య ఇవ గేహపతిం లునంతి. అచ్యుత, ఎన్నిటికి నీ సంతృప్తి చెందని నాలుక రుచ్యములు పదార్థముల వైపున నన్ను లాగుతోంది. జననేంద్రియము అందమైన స్త్రీలకై, చర్మము కోమలమైన స్పర్శకై, ఉదరము మధుర భోజనములకై, చెవులు శ్రావ్య సంగీతములకై, నాసిక సుగంధభరిత వస్తువులకై, చపలములైన నేత్రములు సుందర దృశ్యములకై ఆరాటపడుచుండును. అంతేగాక కర్మేంద్రియములు కూడా తమ తమ విషయ సుఖముల వైపు తీసుకొని పోవుటకై ఒత్తిడి చేస్తూ ఉంటాయి. ఎక్కుమంది భార్యలు గల పురుషుని సమతులు అందరూ అన్ని వైపుల నుండి బాధించున్నట్లు ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు నన్ను దుర్దశల పాలు చేయుచున్నవి. ఏవం స్వకర్మ పతితం భవనైతరణ్యాం నన్యోన్య జన్మ మరణాశన భీతం పశ్యంజనం స్వపర విగ్రహ వైర మైత్రం హంతేతి పానచరపి పృహి మూఢమత్య. కోన్వత్ర తేఖిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేశ భవ సంభవ లోపహేతో. మూఢేషు వై మహదనుగ్రహార్థబంధో కిం తేన తే ప్రియజనాననుసేవతాం నః. నైవోద్విజే పరదురత్యయ వైతరణ్యా త్వద్వీర్య గాయన మహామృతమగ్న చిత్తః.
శోచే తతో విముఖచేతస ఇంద్రియార్థ మాయా సుఖాయ పరముద్వహతో విమూఢాం. జగద్గురు ఈ విధంగా జీవుడు తన కర్మబంధములలో తగులుకొని సంసార రూప వైతరణి నది యందు పడి ఉన్నాడు. ఒక దాని వెంట మరి ఒకటి సంభవించు జనన మరణముల ద్వారా కర్మభోగములు అనుభవిస్తూ అతడు భయగ్రస్తుడై ఉన్నాడు. వీడు నావాడు, వీడు పరాయివాడు అని భేదభావంతో కొందరిని మిత్రులను కాక మరికొందరిని శత్రువులను తలంచుచున్నాడు. నీవు ఈ భవబంధములకు సర్వదా అతీతుడవు. కావున మూఢులైన ఈ జీవుల దుర్దశను చూచి కరుణార్థ హృదయుడవై ఈ ప్రాణులను కూడా భవసాగరం నుండి దాటింపజేయుము. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను లీలగా చేస్తూ ఉంటావు. అటువంటి నీకు ఈ అమాయకులైన జీవులను ఉద్ధరించుటకు ప్రయాసం ఏముంటుంది? ఆత్మబంధు, దారి తప్పిన ఈ మూఢజనులే నీ యొక్క విశేషము అనుగ్రహమును పొందుటకు పాత్రులవుతారు. మేము మాత్రం మీ ప్రియభక్తుల సేవల ద్వారా తరిస్తాము. పరమాత్మ, నా చిత్తము నిరంతరము నీ పరాక్రమ లీలామృతమును ఓరుటయందే నిమగ్నమై ఉన్నది. కావున దానశక్యము గాని సంసారమనుడు వైతరణి నది వలని నేను ఎంతమాత్రము భయపడను. కానీ నీ లీలామృతములకు విముఖులైన ఈ పామరజనులను గూర్చియే నేను మిగులు చింతించుచున్నాను. ఎందుకనగా ఇంద్రియ భోగములందరి మిథ్యాశ్రములకై పరితపిస్తూ మీ అజ్ఞానము చే సంసార భారము తమ ఎత్తిన పెట్టుకుని మోయుచున్న ఈ అమాయకుల పట్ల దయతో నీ విశేష కృపాదృష్టిని సాధించి అనుగ్రహింపుము. ప్రాయేణ దేవ మునయస్వముక్తి కామాహ మౌనం చరంతి విజనేన పరార్థనిష్ఠాః. నైతాన్యాయ కృపణాన్ విముక్ష ఏకో నాన్యం త్వదస్య శరణం భ్రమతోనుపశ్యే. యన్మైథునాది గృహమేధి సుఖం హి తుచ్చం గండూయనేన కరయోరివ దుఃఖం. తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖభాజః కండూతి వన్మనసిజం విషహేతధీరః. మౌనవ్రత శ్రుతతపో జయన స్వధర్మ వ్యాఖ్యారహో జప సమాధయ అపవర్గ్యాః. ప్రాయః పరం పురుషతే త్వజితేంద్రియాణాం వార్తా భవంత్యుతనవాత్ర తు దాంభికానాం. రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే బీజాంకురావివ న చాన్యదరూపకస్య. యుక్తాః సమక్షముభయత్ర విచిందతే త్వాం యోగేన వహ్నిమివ దారుషు నాన్యత స్యాత్. త్వం వాయురగ్నిరవైర్నిర్వయదంబు మాత్రాః ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ. సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్ నాన్యత్వదస్యపి మనో వచసా నిరుక్తం. నృసింహస్వామి, గొప్ప గొప్ప ఋషులు మునులు నిర్జనవనములకు చేరి మౌనవ్రతమును మూని తరచుగా తమ ముక్తికై పాటుపడుతూ ఉంటారు. వారు ఇతరుల మేలు కొరకే విశేషంగా ప్రయత్నింపరు. కానీ నా విషయం అట్లా కాదు. నేను దారి తప్పిన నిస్సహాయములైన జీవులను విడిచిపెట్టి నా ఒక్కని ముక్తికై కోరుకొనను. అట్టి ప్రాణులను రక్షించుటకు ఎంత వెతికినా నీవు తప్ప మరి ఎవరునూ కనపడరు. గృహాసక్తులైన వారు మిగుల తుచ్చమైన దుఃఖరూపములైన మైథునాది ఇంద్రియ సుఖములకే పాటుపడుతూ ఉంటారు. రెండు చేతులతో గోగుకొనుట వలన ముందుగా అతనికి కొంత సుఖము కలిగి హాయిగా అనిపించవచ్చును, కానీ ఆ తర్వాత నిరంతర దుఃఖమే మిగులుతుంది. కానీ అజ్ఞానులు పెక్కు దుఃఖములు అనుభవించినను విషయ సుఖములకు దూరంగారు. ధీరులు అట్లా కాక దురదను సహించు వారి వలె కామాదుల వేగమును కూడా సహిస్తారు, కానీ వాటి వెంట పడరు. అట్టి సహనము వలనే ఇంద్రియముల ఉద్ధృతి తొలగిపోతుంది. పురుషోత్తమ, మౌనము, బ్రహ్మచర్యము, శాస్త్రశ్రవణము, తపస్సు, స్వాధ్యాయము, స్వధర్మపాలనము, ఉదాహరణపూర్వక దృష్టాంతముల ద్వారా శాస్త్రములను వ్యాఖ్యానించుట, ఏకాంత సేవనము, జపము, సమాధి అని ఈ 10 మోక్ష సాధనములను ప్రసిద్ధికెక్కినవి. కానీ ఇంద్రియ నిగ్రహం లేని వానికి ఇవన్నీ జీవనోపాధికి సాధనములై వ్యాపారములకు తోడ్పడును. వారి ఉపాయములు బయటపడేంత వరకు ఈ డాంబికులకు ఇవి జీవన సాధనములవుతాయి. ఆ ఉపాయముల గుట్టు బయటపడినంతనే వారికి ఎట్టి లాభములను చేకూరవు. రూపము లేనటువంటి పరమేశ్వరునకు బీజము, అంకురముల వంటి కారణము, కార్యములు అనే 2 రూపములను వేదము ప్రతిపాదించింది. కానీ నీకంటే భిన్నమైనది మరి ఒకటి లేనే లేదు. కట్టెలను వధించుట వలన అగ్ని ప్రకటమైనట్లు తమ చిత్తమును వర్షపరచుకొని యోగులు భక్తి యోగం ద్వారా తమ హృదయములను అన్వేషించి నిన్ను దర్శిస్తారు. భగవంతుని సాక్షాత్కారమును పొందుటకై అంతటా అన్నింటా పరమాత్మను దర్శించుట కంటే వేరొక ఉపాయము లేనే లేదు. అనంత వాయువు, అగ్ని, పృథ్వీ, ఆకాశము, జలము అను 5 మహాభూతములు, శబ్దస్పష్ట రూపరస గంధములని 5 తన్మాత్రలు,
ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, చిత్తము, అహంకారము, సంపూర్ణ జగత్తు అట్లే సగుణ నిర్గుణములు అన్నీను నీవే. అంతేకాదు మనస్సు, వాక్కు ద్వారా ప్రకటితములవన్నీను నీకంటే వేరుగాదు. నాణ్యత్వదశ్చపి మనోవచసా నిరుక్తం నైతే గుణానగుణినో మహదాదయో ఏ సర్వే మన ప్రభృతయః సహదేవమత్యాః ఆద్యంతవంతౌరుగాయ విదంతి త్వాం ఏవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్. పరమాత్మ నీవు గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడవు. సత్వాది గుణములు, ఆ గుణ పరిణామములైన మహత్తత్వాదులు, దేవతలు, మనుష్యులు, అలాగే మనస్సు మొదలగునవి ఏవి నీ స్వరూపమును తెలుసుకున్నటకు సమర్థులు కావు. ఎంచేతంటే అవి అన్నిను ఆద్యంతములుగావి. నీవు అనాదివి, అనంతుడవు. జ్ఞానులు ఇట్లు ఆలోచించి శబ్దజాలము అని మాయ నుండి ఉపరతులై నిన్ను ఉపాసిస్తారు. తత్తేర్హత్తమ నమస్తుతి కర్మ పూజా కర్మ స్మృతిశ్చరణయో శ్రవణం కథాయాం సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం భక్తిం జనః పరమహంస గతౌ లభేత. పరమ పూజ్యుడవు స్వామి, నమస్కారము. స్తోత్రము సమస్త కార్యములను నీకు సమర్పించుట, సేవలు పూజలు చేయుట, నీ పాదాబ్జములను స్మరించుట, నీ లీలా గాథలను వినుటను ఆరును నీ సేవకు అంగములు. ఈ షడంగములు లేకుండా నీ పాదార విందములపై భక్తి ఎలా ఏర్పడుతుంది? భక్తి లేనిదే నీ ప్రాప్తి కలుగుట ఎలా ప్రభు? నీవే భాగవతోత్తములకు, పరమహంసలకు సర్వస్వము. నారద వాచ ఏతావద్వర్ణిత గుణోభక్త్యా భక్తేన నిర్గుణః ప్రహ్లాదం గణతం ప్రీతో యతమన్యురభాషత. నారదుడన్నాడు, భగవానుడు ప్రాకృత గుణరహితుడు అయినను పరమభక్తుడైన ప్రహ్లాదుడు మిక్కిలి ప్రేమతో ఆ స్వామి స్వరూప గుణములను వర్ణించాడు. అనంతరం అతడు భగవానుని చరణములకు శిరసా నమస్కరించాడు. అంతలో నృసింహ భగవానుని కోపము శాంతించింది. అప్పుడు ఆ ప్రభువు ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ ప్రహ్లాద భద్ర భద్రం తే ప్రీతోహం తే సురోత్తమ వరం రుణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం. ప్రహ్లాద, నీవు పరమ కళ్యాణ స్వరూపుడవు. నీకు శుభమవుగాక. నీకు ప్రసన్నుడనైనాను. అసురోత్తమ, నీకు ఇష్టమైన వరమును కోరుకొనము. నేను మానవులకు కోరికలను ప్రసాదించువాడను. మామ ప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిని దృష్ట్వా మాం న పునర్జంతురాత్మానం తప్తుమర్హతి. ఆయుష్మంతుడా, నన్ను ప్రసన్నులు చేసుకొనని వానికి నా దర్శనము దుర్లభము. నా దర్శనము అయినంతనే ప్రాణుల హృదయములు ఎట్టి పరితాపములు ఉండవు. ప్రీణంతి హతమాం ధీరాః సర్వభావేన సాధవః శ్రేయస్కామా మహాభాగాః సర్వాసామాశిషాం పతిం. నేను సమస్త మనోరథములను ఈడేర్చువాడను. కనుక శ్రేయస్కాములు, అదృష్టవంతులైన సత్పురుషులు జితేంద్రియులై తమ వృత్తులన్నింటి ద్వారా నన్ను ప్రసన్నం చేసుకున్నట్టుకు ప్రయత్నిస్తారు. నారదోవాచ ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోక ప్రలోభనైః ఏకాంతిత్వాద్ భగవతి నైఛత్తా నసురోత్తమః. నారదుడు అన్నాడు, జనులు ఎక్కువగా ఆశించినట్టి వరముల ద్వారా నృసింహ భగవానుడు అసురోత్తములైన ప్రహ్లాదుని ప్రలోభపెట్టాడు. అయినను భగవంతుని యందు ఏకాంతముగా భక్తి కలిగినట్టి ఆ భక్త శిరోమణి ఎట్టి వరములను కోరుకొనలేదు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.